హాయ్ అందరికీ. మనం ఇప్పుడు ఇవాళ బిగ్ బుద్ధ టెంపుల్కి వెళ్తున్నాం. బ్యాంకాక్లో ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. చెప్తేనే విన్నా నేను కూడా. ఇప్పుడు డైరెక్ట్గా మనం కూడా వెళ్ళి చూద్దాం ఆడికి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఒక 5-10 మినిట్స్లో వెళ్తామని చెప్పిండు. పోతాం, ఇంకా పోయి వెళ్ళి చూడాలా టెంపుల్ ఎంత ఫేమస్ టెంపులో అక్కడ. ఇక్కడ రోడ్స్ కూడా అసలు భలే ఉంటాయి. అసలు ఆ వెహికల్స్ ఇక్కడ మొత్తం బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. టయోటా వెహికల్స్ బాగా యూజ్ చేస్తారు. టయోటా, ఫోర్డ్. ఇప్పుడు మనం ఇది బిగ్ బుద్ధ టెంపుల్. నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా వాళ్ళని. ఆ ఇద్దరు చాలా గట్టిగా మొక్కి పెడుతున్నారు అనమాట దీపంని. ఏం గట్టిగా కోరిక అయితే గట్టిగా కోరుకున్నట్టున్నారు. నేను వీడియో తీస్తుంటే నన్నే చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ అంకుల్ కూడా వీడియో తీస్తుంటే నన్నే చూసుకుంటూ పోతున్నాడు, ఫొటోస్ దిగుతుండు. మొత్తం ఇక్కడంతా బుద్ధుని బాగా పూజిస్తారనమాట. ఇదంతా బిగ్ బుద్ధ టెంపుల్ ప్రెమిసెస్. ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఫాస్టింగ్ అవన్నీ ఉంటారంట. వీళ్ళు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూడండి. బాగా మొక్కి ఆ దీపం క్యాండిల్లో ఉంటుంది, క్యాండిల్ని అంటించేసి దాంట్లో పెట్టి మొక్కుతున్నారు. ఆ వెనకాల రౌండ్ ఉంది కదా, ఆడ మొత్తం దాన్ని రబ్ చేస్తారనమాట. రబ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎందుకు? అదొక టైప్ ఆఫ్ నమ్మకం. బుద్ధుడు కూడా చాలా బాగుంటాడు. ఇంకో ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూస్తే ఈ అమ్మాయి రబ్ చేస్తుంది. ఇట్లా మొత్తం కంటిన్యూస్గా రబ్ చేసి మొక్కుకుంటే అనుకున్నది అవుతుంది అనేది వీళ్ళ నమ్మకం. గట్టి నమ్మకం అంట. నేను కూడా ట్రై చేసిన. ఇది యాక్చువల్ వ్యూ బుద్ధ టెంపుల్కి. ఇప్పుడు ఇక్కడ ముందర ఒక బ్లాక్ కలర్లో ఉన్న బుద్ధకి వాటర్ పోస్తారు అనమాట. వాటర్ పోసి ఫస్ట్ అందరు ఇక్కడ వాటర్ పోసి ఇక్కడ నుంచి అందరు ఇక్కడ వచ్చి మొక్కుతున్నారు. ఇదేమో ఇక్కడ మొత్తం డబ్బులు పెట్టారు. బాత్స్, అక్కడ కరెన్సీ బాత్స్. ఆ కింద స్టిక్ ఉంది, ఆ స్టిక్లో తీసుకొని ఆ బాత్లు దానికి పెట్టి పెడుతున్నారు. అంటే ఇప్పుడు ర్యాబిట్ ఉంటుంది. సపోజ్ వాళ్ళు ర్యాబిట్ వెల్ఫేర్ కోసము, టైగర్స్ వెల్ఫేర్ కోసము, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెల్ఫేర్ కోసం. ద ఇయర్ ఆఫ్ ద టైగర్, ద ఇయర్ ఆఫ్ ద ర్యాబిట్. ఆ ఇయర్స్ ఈ డబ్బులన్నీ దాని డెవలప్మెంట్కి, అక్కడ ఉండేదానికి వాళ్ళు కేటాయిస్తారు. అట్లా ప్రతి ఒక 15-20 దాకా ఉన్నాయి. నేను మ్యాక్సిమం కవర్ చేసిన. 15-20 దాకా అన్నీ ఉన్నాయి. ఇంకా ఆడ ఫుల్ ఫొటోస్ దిగుతారు అందరూ. బాగా నమ్మి మొక్కి వాళ్ళు డబ్బులు పెట్టేస్తారు. చూడండి ఆమెని మనం అబ్జర్వ్ చేయండి. మొక్కి ఆమె చూసి పైనకి పెట్టేసింది. అది 50 బాత్ ర్యాబిట్ డెవలప్మెంట్కి పెట్టింది ఆమె డబ్బులు. మనమేమో హుండీలు వేస్తాం. ఆ హుండీ తీసుకుపోయి మళ్ళీ టెంపుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అక్కడ తీసుకొని ఆ డబ్బులను తీసుకొని మళ్ళీ అది గవర్నమెంట్కి పోయి ఆ గవర్నమెంట్ తీసుకొచ్చి మళ్ళీ మనకే ఇస్తుంది. మన దగ్గర సిస్టమ్ అది. ఇక్కడ అట్లా ఉండదు. యానిమల్స్కి ఫుడ్ ఫీడింగ్కి దాంట్లోకి బాగా డెవలప్మెంట్ కోసం చేస్తారు. మీకు మొత్తం ఓవరాల్ లుక్ చూపిస్తా టెంపుల్ది ఒకసారి. మొత్తం వ్యూ కంప్లీట్గా ఒక రౌండ్ వేసుకొని వద్దాం. టాటూ భలే ఉంది కదా అంకుల్ది, క్రేజీ. ఆయన టాటూకి పక్కన ఉన్న అమ్మాయికి ఆయన పర్సనాలిటీకి పక్కన ఉన్న అమ్మాయి పర్సనాలిటీకి అసలు సెట్ కాలే. చచ్చిపోతారు సామి. ఇదంతా టెంపుల్ ఓవర్లుక్ అనమాట. మొత్తం మీకు టెంపుల్ లుక్ చూపిస్తాను. మీకు టెంపుల్ లుక్ చూస్తే మీకు కూడా ఒకసారి ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ దీని బ్యాక్ సైడ్ క్రాకర్స్ కాలుస్తుండే నేను వెళ్ళినప్పుడు. ఇక్కడ ఇంకోటి హైలైట్ ఏంటంటే మీకు ఒకటి చూపిస్తా చూడండి. మనము అందరం కూల్ డ్రింక్స్ తాగుతాం. వీళ్ళు కూల్ డ్రింక్స్లో స్ట్రింగ్ ఉంటుంది కదా, స్ట్రింగ్ కూల్ డ్రింక్, దాన్ని కొనుక్కొని వచ్చి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మీరు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు దగ్గరికి వెళ్తున్నాను చూపిస్తాను అండి. స్ట్రింగ్లో ఒక స్ట్రా పెట్టి వాళ్ళు దేవుని దగ్గర పెట్టి మొక్కుకుంటారు అనమాట. చూడండి ఇగో దీంట్లో ఉన్నాయి చూడండి. కూల్ డ్రింక్ పెట్టి స్ట్రా పెట్టి దేవుని దగ్గర పెట్టి మొక్కుతారనమాట. అట్లా
నేను బుద్ధుని టెంపుల్స్ ఆల్మోస్ట్ ఒక 4-5 విజిట్ చేశాను. బ్యాంకాక్, పట్టాయా అక్కడ ప్రతి ఒక్కరు అట్లా చేస్తారు. ఇక్కడ వీళ్ళు పెట్టి ఇంక దాని కోరికను కోరుకుంటే అవుతుంది అనేది వీళ్ళది గట్టి నమ్మకం అనమాట. ఇగో ఇక్కడ కూడా ఇక్కడ సేమ్ పెట్టి మొక్కి పెడతారు. ఇక ఆమె చేతులు ఉంది చూడండి, పూలు, స్ట్రింగ్, ఇంకా కొంతమంది అయితే థమ్స్అప్ కూడా పెట్టారు కొన్ని ప్లేసెస్లో. అగరబత్తులు అవి పెట్టి దేవుని బాగా మొక్కి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పెట్టేసి మొక్కేసి వెళ్ళిపోతారు. చూడండి ఆమె పెడుతుంది, పెట్టేసింది అట్లా. పూలదండ వాళ్ళ అబ్బాయి అనుకుంటా, పూలదండ. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ పక్కకి వెళ్తే ఇక్కడ చూడండి, వీళ్ళు చూడండి డబ్బులు లోపలికి వేస్తారు, ఆ బుద్ధుని పుట్టలోకి వేస్తారు. వీళ్ళంతా ఇండియన్సే, మన వాళ్ళు, పంజాబీ వాళ్ళు. ఆ డబ్బులు లోపలికి వేస్తూనే ఉన్నారు. చాలాసేపు ట్రై చాలాసేపు వేసారు, లాస్ట్కి పడ్డది. అని ట్రై చేసి తర్వాత లాస్ట్కి పడ్డది. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. ఓవరాల్గా వ్యూ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే కంప్లీట్గా మనకు బ్యాంకాక్ సిటీ కొంచెం బ్యాక్ సైడ్ నుంచి అంటే వన్ పార్ట్ ఆఫ్ ద సిటీ కనిపిస్తుంది అనమాట బ్యాంకాక్ది. ఇక్కడ సేమ్ మనం టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి ఎట్లయితే రాయి పెట్టి గోడల దగ్గర మన వాళ్ళు పెడతారు కదా, సేమ్ పంచాయతీలో కూడా దేవుడు వేరే, పంచాయతీ సేమ్. వీళ్ళు మొక్కుకొని పెడతారంట, పెడితే అవుతుంది అనేది వీళ్ళ నమ్మకం. చూడండి అన్ని బాత్స్ పెట్టి మొక్కుతున్నారు గట్టిగా. నేను ఒకసారి ట్రై చేసిన, వచ్చింది, పెట్టిన. దేవుని దగ్గరకు వచ్చి కూడా మేము హెయిర్ సెట్ చేసుకొని మరి దేవుని మొక్కుతుంది. మేకప్ బ్యాచ్ అంటారు కదా బ్రో. ఆ కోరిక గట్టిగా నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. ఇగో ఇటు నుంచి సిటీ వ్యూ బ్యాంకాక్. అక్కడ స్ట్రైట్గా కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, అక్కడి నుంచి కిందికి ఏమంటారు రోప్వే ఉందన్నమాట ఆ బిల్డింగ్ నుంచి. యాక్చువల్లీ నెక్స్ట్ మేము ఆ వీడియో కూడా పెడతాం మీకు, చూడండి. అక్కడ ఆ స్ట్రైట్గా మీకు పొడవుగా కనిపించే బిల్డింగ్లో మీకు అక్కడి నుంచి ఇక్కడ దాకా కిందికి దాకా రోప్వే ఉంటుంది. అది అక్కడనే మన ఏమంటారు స్కై వాక్ అనమాట, అది అక్కడ ఉంటుంది. కానీ లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ లొకేషన్ ఉండే బ్యాంకాక్లో నేను చూసింది. మస్తు లొకేషన్. ఇదంతా టెంపుల్ వ్యూ, బ్యాక్ వ్యూ. అయితే ఈ టెంపుల్ నుంచి ఇక్కడ పోతుంటే మనకు బ్యాక్ సైడ్గా ఒక పూజా స్టోర్ ఉంటుంది. ఇక్కడ మన బాపనాలు ఎట్లా ఉంటారో మన దగ్గర సేమ్ అట్లా బుద్ధిజం తీసుకున్న వాళ్ళు అన్నారు. సేమ్ వాళ్ళకు కూడా ప్యాకేజ్లో కూల్ డ్రింక్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఐటమ్స్ అవన్నీ పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళకి అవి ఇచ్చేసి పోతారు. బ్రెడ్ అవన్నీ పెట్టేసి మీకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే, డీప్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. అన్నీ బ్రెడ్స్ ఇంకా బన్స్ అవన్నీ. యాక్చువల్గా వీడియోస్ తీయొద్దు అని అన్నారు, కానీ మీకు చూపిద్దామని నేను తీసిన వీడియోలు ఇవన్నీ. మీకు చూపిస్తానండి. వీళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్స్, మిల్క్ షేక్స్, మనం తినే పదార్థాలు అంటే రెగ్యులర్గా జంక్ ఫుడ్స్ ఏమేమి తీసుకుంటామో అట్లాంటివన్నీ పెట్టి చేస్తారు అనమాట. వాళ్ళు పెట్టి వాళ్ళ దేవుణ్ణి బాగా మొక్కి అక్కడ ఉన్న అయ్యగారులకి ఇస్తారనమాట. వాళ్ళు ఇక్కడ ఉన్న టెంపుల్కి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు అది. ఇంకా అగరబత్తులు, డబ్బులు పెట్టి చెప్తారు. ఆయన చెప్తుంటే వీళ్ళంతా నోట్ చేసుకొని మొత్తం బెండ్ అయి వింటూనే ఉన్నారు కంటిన్యూస్గా.
బట్ ఆయన మాత్రం నన్నే అబ్జర్వ్ చేస్తాడు, ఎవడు వీడు ఈ అమ్మాయి ఎందుకు ఏం వీడియో తీస్తున్నాడని. ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట కింది నుంచి. యాక్చువల్లీ స్టెప్స్, ఇక్కడ ఫొటోస్ కంటిన్యూస్గా ఫొటోస్ తీస్తూనే ఉంటారు. సేమ్ దీని ఆపోజిట్ సైడ్ మనం వీడియో చూపించింది. ఇప్పుడు ఇక్కడ దాని ఆపోజిట్ సైడ్ ఇగో ఇక్కడ వీళ్ళ ప్యాక్స్ ఉన్నాయి చూడండి. దీంట్లో అగరబత్తులు అన్నీ పెట్టి దాంట్లో పూలు ఎవ్రీథింగ్ ఉంటుంది. హైలైట్ ఏంటంటే నా మంగళదీప్ అగరబత్తులు కూడా చూసిన నేను. ఇంకా కొంతమంది అయితే క్రేజీగా కోకోనట్లో స్ట్రా వేసుకొని వచ్చి పెట్టడము అవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ వీళ్ళంతా ఆ టెంపుల్ సంబంధించిన వాళ్ళు లోటస్ ఫ్లవర్స్ తీసి పెడుతారు. మొత్తం అంతా లోటస్లు ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ బాగా పెడతారు అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు. బాయ్.